హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ బ్లౌజ్ ఏంటంటే మధ్యలో గ్యాప్ చూసారా? చాలా ఎక్కువే ఉంది. అయినా సరే కస్టమర్‌కి ఇది ఫిట్టింగ్ అంతా బావుందని చెప్పేసి మనకిచ్చారు. కానీ ఆహ్, నార్మల్‌గా అయితే అంతా కరెక్ట్‌గా అంటే ఫ్రంట్ ఇంత గ్యాపు లేకుండా ఉన్న బ్లౌజ్ తీసుకుంటేనే మనకి కటింగ్‌కి కూడా ఈజీగా ఉంటుందండి. కాకపోతే కస్టమర్‌కి ఇదే బాగా ఫిట్ అయిందని చెప్పేసారు. కానీ మనం ఇందులోంచి ఎలా కొలతలు తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. మీరు చివరి వరకు కూడా స్కిప్ చేస్తే ఇటువంటి బ్లౌజులొచ్చినా సరే, ఇలా కాంప్లికేటెడ్ బ్లౌజులొచ్చినా సరే, ఏ విధంగా మనం కొలతలు తీసుకొని కటింగ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుందనమాట. ఇప్పుడు నేను దీంట్లోంచి చెస్ట్ లూజ్ మాత్రమే తీసుకుంటున్నానండి. అంటే మిగిలినయన్ని ఆది బ్లౌజ్‌ని పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా నెక్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా పట్టుకుంటే ఎంతొచ్చిందో చూసుకుంటే, ఇక్కడ నాకు 20 అంగుళాలొచ్చిందండి. ఇది హెవీ చెస్ట్ కూడా హెవీగా ఉన్న చెస్టేనండి. మనకి కస్టమర్ వచ్చినప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా! కాకపోతే ఇది లోకల్ బ్లౌజ్ కాదనమాట. కొంచెం దూరం నుంచి అయితే వర్క్‌కిను, ఇలా స్టిచ్చింగ్‌కి పంపించారండి. ఈ ఫ్రంట్ కూడా 9:30 వచ్చిందండి. ఇలా చంక నుంచి ఇలా ఫ్రంట్, బ్యాక్ కూడా తీసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజు వస్తదనమాట. ఇంక మనం గ్యాప్ రాకుండా స్టిచ్చింగ్ చేయాలి. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇలా హుక్కులు పట్టీ వైపు కూడా చూసుకుంటే ఇక్కడ 9 వచ్చిందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 20, ఫ్రంట్ 2 వైపులన ఫ్రంట్ 2 పార్ట్స్ చూసుకుంటే మొత్తం టోటల్ 39:30 వచ్చిందండి. కాకపోతే ఇక్కడ నేను 40 అంగుళాలకి పెట్టేసుకుంటా. కొంచెం హుక్కులు పట్టి అవి కూడా ఉంటుంది కాబట్టి 40 అంగుళాలకి పెడతానండి. ఇదొచ్చేసి వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది మా మా సిస్టర్ చేసిందేనండి. ఎవరికైనా ఈ వర్క్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఇస్తానండి. కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. కట్ వర్క్ అనమాట ఇది కూడాను. అంటే కట్ వర్క్ అంటే స్కాలప్ కాకుండా ఆహ్, ఒక్కో చోట ఒక్కోలాగా ఉంటదనమాట ఈ కట్ వర్క్. దీనికోసం అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను మీటర్ పావు వరకు కూడా క్లాత్ అయితే తీసుకున్నానండి. కింద క్రాస్‌లున్నాయి కాబట్టి ఫోల్డింగ్ చేసేసి ఓపెన్స్ అపోజిట్‌లో ఫోల్డింగ్ నా వైపు పెట్టేసుకొని, కింద ఒక మార్జిన్ గీసేసుకొని క్రాస్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి నడుం బెల్ట్ అటాచ్ చేయడం కోసం ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. నడుం బెల్ట్ అంటే ఇలా ఆది బ్లౌజ్‌లో చూపిస్తున్నాను కదా! వెనక వైపు కిందన ఇలా 2 అంగుళాల ముక్క అటాచ్ చేయడానికి ఈ ఖర్చు కోసం అయితే మనం మార్కింగ్ వేసుకోవాలనమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కొలవటం కోసం ఈ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పట్టుకొని ఖర్చుతో సహా మనం కింద లైన్ మార్కింగ్ వేసాం కదా! నడుం బెల్ట్ అటాచ్ చేయటం కోసం ఎంత పొడవొస్తే అంత పొడవుకి ఖర్చులతో ఖర్చు కూడా వేసేసుకొని మార్కింగ్ వేసుకోవాలండి. అలాగే ఈ చివరకు కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే మనం స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కూడా ఇలా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఖర్చు మార్కింగు, అలాగే స్టిచ్చింగ్ లైన్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆది బ్లౌజ్‌లో హుక్కులు పట్టీ దగ్గర హుక్ పెట్టేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకున్నానండి. ఇక్కడ నడుం లూజ్ వచ్చేస్తదనమాట మనకి. చెస్ట్ లూజ్ అయితే ఇందులో తీసుకోలేదు. మీకు చూపించాను కదా! మనం బాడీకి ఎలా తీసుకుంటామో అదే విధంగా మొత్తం చుట్టుకొలతంతా తీసేసుకున్నాను. ఇక్కడ ఒక అంగుళం డాట్‌కి వేశాను. 2 అంగుళాలేమో మార్జిన్‌కి కూడా వేసేసానండి ఖర్చుల కోసం కూడా. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ ఇలా మధ్యలో ఫోల్డింగ్ వేసేసుకొని, వీపు భాగాన్ని మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ లోతనేది వస్తదనమాట. ఇక్కడ నేను నెక్ లోతు కూడా కటింగ్ చేయను. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం కటింగ్ చేయక్కర్లేదని నేను నార్మల్‌గా మార్కింగ్ అయితే వేసి చూపిస్తున్నాను. ఇలా సైడు ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా ఫోల్డింగ్ వేసేసుకుంటే స్టిచ్ ఉంటది కదండీ! అక్కడికి ఫోల్డింగ్ వేసేసుకొని ఇక్కడ డాట్‌కి మార్కింగ్ వేసాం కదా! అక్కడి నుంచి ఎంతొచ్చిందో అంతకి ఖర్చుతో సహా మార్కింగ్ వేసేసుకుంటే మనకి చంక లోతు కూడా ఆది బ్లౌజ్‌లో ఎలా ఉందో అలా వస్తదనమాట. ఇక్కడ 2 అంగుళాల ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్‌ని, ఖర్చు లైన్‌ని మొత్తం కూడా స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఆది బ్లౌజు కస్టమర్‌ని ఇంకొకటి పంపించమంటానికి కూడా వాళ్ళు దూరం నుంచి అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారండి. నేను కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌నయితే చూసాను. లేదు అంటే నేను మాక్సిమం ఫ్రంట్ అంత గ్యాప్ వచ్చిందయితే తీసుకోననమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. 10 అంగుళాలకి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! 2 షోల్డర్స్ మెడ
ఎంత వెడల్పొచ్చిందనేది మార్కింగ్ వేసుకోవటం కోసం అయితే నేనిక్కడ చూపిస్తున్నానండి. ఇలా షోల్డర్ జాయింట్స్ 2 కూడా ఒక దగ్గరికొచ్చేలాగా చూసుకొని, ఇలా ప్లేస్ చేసుకోవాలనమాట. నెక్ కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకొని, ప్లేస్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలండి. ఇక్కడ నెక్ వెడల్పు కూడా ఎంతొచ్చిందా అని తెలియటం కోసం మాత్రమే నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. వర్క్ ప్రకారం సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేయటం కోసం నేను మార్కింగ్ వేసుకుంటున్నాననమాట. ఇప్పుడు షోల్డర్ వెడల్పు కూడా ఎంతొచ్చిందో అంత ఖర్చుతో సహా మార్కింగ్ వేసేసుకోవాలి. ఆది బ్లౌజ్‌లో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని మార్కింగ్ వేసుకుంటే, ఈ ఎల్ షేప్ అనేది డ్రా చేసేసుకొని, ఇలా కార్నర్‌లో ఒక మార్కింగ్ కూడా చేసేసుకుంటే మనకి రౌండ్ మార్కింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందనమాట. ఈ క్రాస్ లైన్ దగ్గర 1.5 అంగుళానికి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 అంగుళానికి మార్కింగ్ చేసుకోవచ్చండి. ఈ ఆర్మ్ స్కేలు పెట్టేసుకొని ఇలా 3 మార్కింగ్స్‌ను కూడా కలిసేలాగా పెట్టేసుకొని ఇలా రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్‌లో నేను పెట్టిన చంక రౌండు, చంక లూజు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసి చూపిస్తానండి. ఇక్కడ రెండో లైన్ కూడా ఎందుకు వేశానంటే, స్టిచ్చింగ్ లైను వైపు నుంచి చూపిస్తాను నేను మీకు. అలాగే పై లైన్ నుంచి పై లైన్ నుంచి కొలత తీసుకుంటే ఎలాగా, లేదు అంటే కింద లైన్ ఖర్చు లైన్ దగ్గర నుంచి కొలత తీసుకుంటే ఎలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనే దానికి చూపిస్తున్నానండి. ఇదిగోండి చూసారా? ఖర్చుంటుంది కదా! ఇలా మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకున్న లైన్ దగ్గర నుంచి చూసుకుంటే, పై లైన్ దగ్గర నుంచి పైన లైన్ దగ్గర నుంచి చూసుకోవాలండి. లేదు మనం అనుకోండి, బ్లౌజ్‌ని తిరగవేసేసి స్టిచ్చింగు వస్తది కదా! ఆర్మ్ హోల్ అనేది అలా కింద లైన్ నుంచి చూసుకోవాలి అలా చూసుకునేటప్పుడు. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. లేదు అంటే ఇంకొకసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందనమాట. ఇక్కడ నేను పెట్టిన ఆది బ్లౌజు మార్కింగ్ వేసిన ప్రకారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గానే సరిపోయింది. లోతు, వెడల్పు కూడా సరిపోయిందనమాట. ఇది ఖర్చు కాక 10.5 అంగుళాల లోతొచ్చిందండి. కొంచెం డీప్ కూడా ఎక్కువే అనమాట. నేను మార్కింగ్ చేసిన విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ దగ్గర నెక్ మధ్యలో ఒకటి, నెక్ విడ్త్ దగ్గర ఒకటి కూడా చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే మనకి వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. ఇలా సైడు ఇయన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. అలాగే ఈ బ్లౌజు కస్టమర్‌కి ఫిట్టింగ్ అంతా సరిపోయిందా లేదా అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పుడు ఈ ఖర్చుల లైన్ దగ్గర అంతా కూడా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి. కింద ఇక్కడ డాట్స్‌కి మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇలా ఫిట్టింగ్ లైన్ వరకు కూడా మధ్యలో ఫోల్డింగ్ వేసేసుకుంటే మనకి ఒక ఆనమాల అనేది వస్తది కాబట్టి, ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అటు, ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఉండేలాగా డాట్ కోసం అయితే మార్కింగ్ చేసేసాననమాట. ఈ డాట్ దగ్గర నుంచి చివరికి ఇలా ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్నామనుకోండి, సైడు ముడతలు రాకుండా ఉంటాయి. పొడవు కూడా ఎక్కువ అవ్వకుండా సైడు మనకి ఎక్కువ కనిపించకుండా నీట్‌గా ఉంటదనమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాడీ పైన. ఇది హ్మ్. అలాగే ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నానండి. 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఒక చివర బ్యాక్ కట్ చేశాను కదా! ఇదొచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసుకోవటం కోసం ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే ఒక సైడ్ జాయింట్స్ వేసుకుంటే సరిపోతదనమాట. మొత్తం 2 వైపులా వేసుకోకుండా. కింద తీయటానికి ఒక లైను, మార్జిన్ కోసం ఒక లైను, ఒక హాఫ్ ఇంచ్ లైను మార్కింగ్ అయితే వేసేసుకున్నానండి. మార్కింగ్ వేసేసుకొని ఈ క్రాస్‌లయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్‌లో ఎలా ఉందో అలాగ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని చివర లూజు, అలాగే చంక దగ్గర కూడా ఎంతొచ్చిందో అంత ఖర్చుతో సహా చూసుకొని మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి ఎప్పుడూ కూడాను. ఇక్కడ పొడవుకు కూడా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్స్ వేసేసుకొని, ఇలా స్కేల్‌తో మనం వేసిన మార్కింగ్స్‌ని స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసేసుకుంటే, మనకి హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు ఇవన్నీ కూడా మార్కింగ్ చేసేసుకున్నట్టేనండి. ఓన్లీ ఇక్కడ ఏంటంటే చెస్ట్ లూజ్ ఒక్కటి కూడా నేనేం చేశానంటే ఫ్రంటు, బ్యాకు మొత్తం 4 వైపులా అన్నట్టు అనమాట. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ స్కేల్‌తో మనం వేసిన మార్కింగ్స్ ప్రకారం ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసేసుకొని మార్క్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయినట్టేనండి. మామూలుగా మనం బాడీ మీద చుట్టుకొలత ఎలా తీసుకుంటామో అలాగా బ్లౌజ్ మొత్తం కూడా నేను ఫ్రంట్, బ్యాక్ అంతా తీసుకొని ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఈ హ్యాండ్‌కి కూడా ఓపెన్స్ అయ్యి కట్ చేసేసుకొని ఫ్రంట్ లోతైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి ఒక అంగుళానికి, అలాగే మిడిల్‌లో ఒక అంగుళానికి ఇవతలకి వేసేసుకొని రెండింటికి మధ్యలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ 3 మార్కింగ్స్ కూడా కలిసేలాగా
మార్క్ చేసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నేను ఏ వీడియో షేర్ చేసినా సరే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఫాలో అవ్వచ్చండి. ఇక్కడ సైడ్ జాయింట్స్‌కి తర్వాత కట్ చేస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రంట్ కటింగ్ కోసం కోరాస్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. ఫోల్డింగ్ అపోజిట్‌లో వచ్చేలాగా పెట్టుకొని, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా నెక్ నా వైపొచ్చేలాగా అంటే కూర వైపొచ్చేలాగా. ఒకవేళ మీకు చాలకపోవట్లేదు క్లాత్ అంటే ఇది క్రాస్ కట్ అండి. మీకు ఎలా కావాలంటే అలాగా సరిపోయే విధంగా క్రాస్‌గా పెట్టుకోవచ్చు. అంటే చంకని కూడా కూర వైపున కూడా పెట్టుకోవచ్చండి. పెట్టేసుకొని ఇలా చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్స్ అయితే చేసేసుకోవాలి. మనం ఎటువంటి బ్లౌజు వచ్చినా సరే స్టిచ్చింగ్ చేయగలిగేలాగా ఉండాలండి. కాబట్టి అన్ని కటింగ్స్ కూడా నేర్చుకోవాలి. నేనైతే దాదాపు అన్ని కటింగ్స్ అంటే వచ్చిన ఆది బ్లౌజ్‌ని బట్టి చూసుకొని ఏ కటింగ్ చేస్తే బావుంటదన్నట్టు చూసుకొని నేను కటింగ్ అయితే చేసుకుంటానండి. ఎటువంటి బ్లౌజ్‌నైనా సరే మనం స్టిచ్చింగ్ చేయగలిగేలాగా నేర్చుకోవాలనమాట. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాక ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మనకే మనం ఆలోచించుకుంటే ఈ బ్లౌజు ఇ ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇదిలా వచ్చింది కాబట్టి మనం ఎలా స్టిచ్ చేస్తే అది మళ్ళీ పర్ఫెక్ట్‌గా వస్తది అనేది మనం ఆలోచించుకొని నెక్స్ట్ బ్లౌజ్‌లో దాన్ని సరి చేసుకొని నేర్చుకోవాలండి. ఇదొచ్చేసి ఇప్పుడు నేను చుట్టూ కూడా బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్స్ చేసేసుకున్నాను కదా! ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు లైన్ కూడా మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసం ఒక లైన్ అయితే స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా నేను కటింగ్ చేయనండి. ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ లైన్ కూడా ఆహ్, స్టి ఆహ్, మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ లోతు తీయాలి గదా! ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ మొత్తం ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి పైన వరకు గూడా స్లోగా ఇలా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసేసుకుంటే రౌండ్ అనేది మనకి ఫ్రంట్ లోతు కూడా తీసేసినట్టేనండి. మార్కింగ్ చేసేసినట్టే అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకుందామండి. ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని హుక్కులు పట్టీ వైపు ఇలా షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా! ఇలా మనం స్టిచ్చింగ్ లైన్ కూడా మార్కింగ్ వేసాం కదా! దాని దగ్గర పెట్టుకొని ఇలా కరెక్ట్‌గా సర్దుకోవాలి. ఫ్రంట్ నెక్ తీసేటప్పుడు మాత్రం. ఏ ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లో. మీ ఇలా మార్కింగ్ చేసేసుకొని నెక్ కట్ చేయను. కాకపోతే ఇలా మార్కింగ్ చేసుకుంటే నార్మల్ బ్లౌజ్‌కైనా సరే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ నేను మార్కింగ్స్ పెడుతున్నానండి. నార్మల్‌గా అయితే నెక్ వెడల్పుకి, లోతుకి నేను కట్స్ ఇచ్చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. సేమ్ ఇది ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకొని, స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి కింద డాట్ పాయింట్ ఉంటుంది గదా! ఆ పాయింట్ వరకు ఒక మార్కింగ్ అయితే సాగదీయకుండా వీడియోలో చూపించిన విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి డాట్ పొడవు ఎంతుందో ఖర్చులతో సహా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ లైన్ కూడా ఈ ఫిట్టింగ్ మార్కింగ్ వేసాం గదా! అక్కడికి ఖర్చులతో సహా కరెక్ట్‌గా పెట్టేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు హుక్కులు పట్టీ దగ్గర పొడవుకైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి. షేప్ పట్టీ జాయింట్ వరకు ఒక మార్కింగ్ వేసుకొని, అలాగే డాట్ కోసం ఒక పావించు ఖర్చు, అలాగే షేప్ పట్టీ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ 3 మార్కింగ్స్‌ని కూడా కలిపేసుకుంటున్నాననమాట. ఇది షోల్డర్ దగ్గర నుంచి డాట్ పొడవు ఎంతొచ్చిందంటే 12 అంగుళాల వరకు వచ్చిందండి. అలాగే డౌన్‌కి చూసుకుంటే 15:30 దాకా వచ్చిందనమాట. ఇది పెద్ద సైజు హెవీ చెస్ట్ ఉన్న బ్లౌజేనండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ కటింగ్ అయితే చేసేసుకోవాలి. బ్లౌజు అలాగే కస్టమర్‌కి ఎలా ఉంది అనేది కూడా నేను షేర్ చేస్తానండి. ఇంకో ఆది బ్లౌజ్ తీసుకుంటానికి కూడా చెప్పాను కదా! కస్టమర్ ఇక్కడ వాళ్ళు కాదని. ఇక్కడ షేప్ పట్టి అయ్యి అయితే నేను షేర్ అయితే చెయ్యట్లేదండి. నార్మల్‌గా ఫ్రంటు, బ్యాకు ఇంతవరకు హ్యాండ్ కటింగ్ వరకు అయితే షేర్ చేస్తున్నాననమాట. మీకిక్కడ కింద మార్కింగ్ మిగిలింది ఉంది కదండీ! ఇక్కడ నేను ఫ్రంట్ కట్ చేసిన దాని కింద దానికి ఒక ఇంచు కలిపేసుకొని ఆహ్, స్ట్రెయిట్ కట్‌లో అయితే ఒక ఇంచు కలిపేసుకొని ఖర్చుల కోసం మనం కటింగ్ అయితే చేసుకుంటే అది షేప్ పట్టి వచ్చేసినట్టేనండి. కాకపోతే ఇది క్రాస్ కాబట్టి ఈ క్లాత్ అయితే మనకి కింద మిగిలింది మనకు పనిచేయదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ కోసం మనకి మిగిలిన క్లాతులు ఎక్కడ సరిపోతుందో అక్కడికి చూసుకొని ఆల్రెడీ ఒకవైపు మనకి ఫుల్‌వే ఉంది కదా! దాన్ని ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని, మార్కింగ్ చేసేసుకొని కట్ అయితే చేసేసుకోవచ్చండి.
ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే ఇక్కడ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు అలాగే కటింగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్‌లో ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ ఇదే సేమ్ ఆదిలో ఇంకా 5 బ్లౌజెస్ స్టిచ్ చేయాలి.